ఆస్పిరెంట్స్, నిన్న నైట్ నుండి వాట్సాప్లలో ఈ న్యూస్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది. సో ఒకసారి ఆ న్యూస్ చూస్తే, డిప్యూటీ ఈవో ప్రతిపాదనలు పంపించాం, డిఎస్సి ఇప్పట్లో కష్టమే అని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ వెల్లడి. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించగా, విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కష్టమే అని, కొద్ది కాలం సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ న్యూస్ చూడగానే చాలామంది షాక్ అయి ఉంటారు. నేను కూడా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తోనే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో యాక్చువల్గా అయితే ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక హోప్ ఉండి 2024లో డిఎస్సి అనేది జరిగింది. సో ఆ డిఎస్సి అయిపోగానే 25లో జనవరిలో డిఎస్సి వేస్తామని చెప్పారు. సో అప్పటి నుండి కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. సో ఈ 25లో మళ్ళీ ఒక టెట్ పెట్టారు. ఆ టెట్ తర్వాత అయినా సరే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్న థాట్లోనే ఉండే. బట్ ఏం చేశారు, టెట్ అయిపోయాక మళ్ళీ టెట్ వేశారు కానీ డిఎస్సి మాత్రం వేయలేరు. సో ఇదివరకు జరిగిన టెట్ అయిపోయాక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్న థాట్లోనే ఉండే. బట్ ఈ న్యూస్తో ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. అసలు విద్యాశాఖ నుండి ఏ ప్రతిపాదనలు రానప్పుడే నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఇప్పుడు ఈ న్యూస్తో వాళ్ళే డైరెక్ట్గా చెప్పేశారు ఇప్పట్లో నోటిఫికేషన్ కష్టమే అని చెప్పేసి. సో ఇలాంటి టైంలో అసలు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయాలా వద్దా అన్న డైనమాలోనే ప్రతి ఒక్కరూ ఉండిపోయారు. సో అసలు వీళ్ళేమంటున్నారు అంటే, కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా లేవని, మరికొన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కష్టసాధ్యమని పేర్కొన్నారు. సో ఇదంతా కాలక్షేపం కోసం మాత్రమేనండి. ఎందుకంటే టీచర్ పోస్టులు లేవు అని అంటున్నారు కదా. సో ఇది 100% రాంగ్ అండి. ప్రతి ఒక్క జిల్లాలో టీచర్ పోస్టులు అనేవి ఖాళీగానే ఉంటాయి. నోటిఫికేషన్ డిలే చేయాలి అన్న థాట్తో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళు చెప్పేటివి చెప్తూనే ఉంటారు. ఇక్కడ నష్టపోయేది ఒక ఆస్పిరెంట్స్ మాత్రమేనండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఈ ఇయర్లో అయినా వస్తుంది అని హోప్తో ఉండి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రిపరేషన్ కంటిన్యూ చేసే ఆస్పిరెంట్స్ మాత్రమే ఇక్కడ చాలా నష్టపోతున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ డెఫినెట్గా వస్తుంది అన్నప్పుడు ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది. నోటిఫికేషన్ రాదు, ఇంకా టైం పడుతుంది అని తెలిసినప్పుడు ప్రిపరేషన్ అనేది ఒకలాగా కొనసాగుతుందండి. సో ఇక్కడ ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 2024లో డిఎస్సి జరిగింది. అంతకు ముందు నుంచి కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్న వారు కూడా ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళకి నోటిఫికేషన్ లేట్ అయినా ఏం కాదు అని అనిపిస్తుంది. బట్ ఎప్పటి నుండో ప్రిపరేషన్ కంటిన్యూ చేసే వాళ్ళకి అసలు ఇలాంటి న్యూస్ అనేది తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుందండి. సో ఇక్కడ ఇంకోటి ఏం మెన్షన్ చేశారు అంటే, డిప్యూటీ ఈవో పోస్టులకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్లు, త్వరలో ఆమోదం వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూ విధానం లేకుండానే రాత పరీక్ష రూపంలోనే పరీక్షలు ఉండే అవకాశం ఉందని, త్వరలో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి పీజీ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. సో మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లేదని చెప్పేసి విద్యాశాఖ వెల్లడించింది. మ్యాక్సిమం ఈ ఇయర్లో ఎండింగ్లో అయినా సరే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ డెఫినెట్గా మనం మాత్రం హోప్ అనేది వదులుకోకూడదు. ఈ ఇయర్ ఎండింగ్లో అయినా సరే తప్పకుండా నోటిఫికేషన్ ఉంటుంది అన్న థాట్తోనే ప్రతి ఒక్కరూ ఉండండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒక మాట చెప్తుంటుంది, తర్వాత ఒక మాట చెప్తుంటుంది. సో ఇప్పుడు లేదు అని చెప్పినా కానీ సడన్గా కొన్ని నెలలు గడిచాక వెంటనే నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటి టైంలో మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రిపరేషన్ అనేది ఎలా కంటిన్యూ చేయాలి అనేది చూద్దాము. సో ఇప్పుడైతే టెట్ అయిపోయింది, మళ్ళీ ఏప్రిల్లో ఇంకో టెట్ వస్తుందండి. సో ఏప్రిల్లో ఇంకో టెట్ అయిపోయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు టెట్లో మంచి స్కోర్ చేయని వారు కూడా ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ తప్పకుండా డిఎస్సికి ముందు ఇంకో టెట్ అనేది వస్తుంది. సో ఈ టెట్లే రాసుకుంటూ పోవాలా, డిఎస్సి లేదా అంటే మనం ఏం చేయలేం కదండి. గవర్నమెంట్ అలా ఉన్నప్పుడు
ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాల్సిందే. సో ఇక్కడ నష్టపోతుంది మాత్రం ఒక ఆస్పిరెంట్సే. సో ఇలాంటి సమయంలో ఎవ్వరము ఏం చేయలేము. సో ఎలాగో డిఎస్సికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాల్సిందే. 2024లో డిఎస్సి మిస్ అయిన వారు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి సహకరించవండి. సో అలాంటి వారు ఏం చేయండి అంటే ఎట్లయినా ఏప్రిల్లో ఇంకో టెట్ వస్తుంది, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేనివారు తప్పకుండా ఏదైనా ఒక జాబ్ చూసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పేసి దాని గురించే చూస్తూ కూర్చోకండి. మనకిప్పుడు నోటిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. సో కంపల్సరీ ఏదో ఒకటి చేసుకోవాలి అని అనుకునేవారు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా ఏప్రిల్లో టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి గురించి ఏదో ఒక ప్రతిపాదన అయితే బయటకు వస్తుంది. సో ఆ టైంలో మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ని వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో జాబ్ చేస్తూ కూడా డైలీ ఒక 3 hours అయినా సరే ప్రిపరేషన్కి కంటిన్యూ చేయండి. సో జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా సబ్జెక్ట్ని సింప్లిఫై చేయడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయినా కానీ మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సపోర్ట్గా ఉండే వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఈ మధ్యలో చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మీ గోల్ మాత్రం డిఎస్సి అయితే వేరే నోటిఫికేషన్ సైడ్ అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వేరే నోటిఫికేషన్ సైడ్ వెళ్తే అక్కడ ఉండే సిలబస్ అనేది వేరేగా ఉంటుంది, డిఎస్సి సిలబస్ అనేది వేరేగా ఉంటుంది. సో మళ్ళీ మీరు ఆ సిలబస్ని కంటిన్యూ చేస్తే సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ డిఎస్సి సిలబస్ని కంప్లీట్ చేయలేమండి, అది పాసిబుల్ అవ్వదు. సో గోల్ డిఎస్సి అయితే మాత్రం కంటిన్యూగా డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉండండి. ఏ జాబ్ నోటిఫికేషన్ వైపు వెళ్ళకండి. లేదు ఏ జాబ్ అయినా పర్లేదు అని అనుకుంటే నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ నోటిఫికేషన్కే ప్రిపేర్ అవ్వడం బెటర్ అని నా ఫీలింగ్ అండి. మళ్ళీ వేరే సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ రానికి ఛాన్స్ ఉండదు. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి అనేది తెలిసే ఉంటుంది. సో దాని ప్రకారం ఏ నోటిఫికేషన్కి చదవగలుగుతారు అనేది డిసైడ్ అవ్వండి. అండ్ 2-3 days నుంచి నా ఛానల్లో వీడియోస్ అనేవి కంటిన్యూ చేయట్లేదు. సో కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియోస్ అనేవి డిలే అయ్యాయండి. సో తెలుగు మెథడాలజీలో Day 1 వీడియో అనేది పెట్టాను. Day 2, Day 3 వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాము. సో డెఫినెట్గా డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిలే అవుతుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇయర్సే అవుతుందండి వెయిట్ చేయబట్టి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్కొక్కరు 4 to 5 years ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 4 to 5 yearsలో 1 rupee ఎర్న్ చేసింది కూడా లేకుండా డిఎస్సి కోసమే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఇన్ని ఇయర్స్ కూర్చొని చదివాము, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ డిలేనే అవుతుంది, ఏదైనా జాబ్ చేసుకుందామా అన్న థాట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక జాబ్లో అయితే చేరిపోండి. ఎందుకంటే మ్యాక్సిమం మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి టెట్ పెడతారు కాబట్టి February, March, April అంటే 3 to 4 months అయితే డెఫినెట్గా పడుతుందండి టెట్ నోటిఫికేషన్ రావడానికి. సో ఆల్రెడీ మంచి స్కోర్ ఉన్నవారు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే. అండ్ మన ఛానల్లో అయితే డే బై డే వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్ చేసినా కానీ నేను పెట్టే వీడియోస్ చూసుకోండి, సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి రీకాల్ అవుతుంది. ఇలాంటి న్యూసెస్ అనేవి వస్తూనే ఉంటాయి, కానీ నోటిఫికేషన్ ఉంటుంది అన్న మైండ్ సెట్తోనే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.